నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. నేడు 42వ డివిజన్ రహమతియా మసీదు సెంటర్లో సుడిగాలి పర్యటన చేపట్టిన మంత్రి రోడ్లు, డ్రైనేజీ మరియు విద్యుత్ సమస్యలను స్వయంగా పరిశీలించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చే క్రమంలో 50 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. పెండింగ్ పనులన్నిటినీ మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని మంత్రి కఠినమైన డెడ్ లైన్ విధించారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. నేడు 42వ డివిజన్ రహమతియా మసీదు సెంటర్లో సుడిగాలి పర్యటన చేపట్టిన మంత్రి రోడ్లు, డ్రైనేజీ మరియు విద్యుత్ సమస్యలను స్వయంగా పరిశీలించారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చే క్రమంలో 50 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. పెండింగ్ పనులన్నిటినీ మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని మంత్రి కఠినమైన డెడ్ లైన్ విధించారు. ఈరోజు రహమతియా మసీదు సెంటర్లో యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క 44 గంట పక్కన 44 ఉంటుంది. అక్కడ నిన్న ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది, చిన్న హౌస్. దాన్ని చూడటానికి ఈరోజు నేను వచ్చి అక్కడ ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ మసీదు పెద్దలు నా దగ్గర రావటం, సార్ ఇక్కడ ఒక రోడ్డు యాక్చువల్గా లేదు, డ్రైన్ లేదు, పక్కనే వాటర్ కనెక్షన్ లేదు, అదేవిధంగా పోలు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే ఇక్కడికి చూడటానికి వచ్చాను. యాక్చువల్గా నిజంగానే ఇక్కడ రోడ్ లేదు. అయితే ఇక్కడ రోడ్డు వేయకుండా పోవడానికి కారణాలు కూడా టెక్నికల్ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు ఎవరైతే ఇక్కడ లేఅవుట్ వేశారో ఈ రోడ్డుని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఏదైనా ఒక రోడ్డు వేయాలంటే వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒక లేఅవుట్ మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇస్తే హ్యాండ్ ఓవర్ చేయబడలే, ఆ రోడ్డు ఆటోమేటిక్గా మున్సిపాలిటీకి వచ్చినట్టే. మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవ్ ఇచ్చారంటే ఒక లేఅవుట్కి ఆ రోడ్డు వాళ్ళకి వచ్చేసినట్టే. బట్ అనాథరైజ్గా వేసిన లేఅవుట్లలో మున్సిపాలిటీకి వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టన్నా చేసుకోవాలా, లేదంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ అన్నా చేయాలా. ఈ రోడ్డుని యాక్చువల్గా ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అయితే ఇప్పుడే నేను ఆ కన్సర్న్ ఎవరైతే దీన్ని నమ్మారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మాకేం అభ్యంతరం లేదు సార్, మేము చేస్తాము, అమ్మిన వాళ్ళతో కూడా చెప్పండి చేస్తామన్నారు. వస్తే రేపు ఎల్లుండి వాళ్ళు చేస్తారు. దాన్ని ఇమీడియట్గా ఈ రోడ్డు డ్రైను, అదేవిధంగా ఈ పక్కన ఇంకొక రోడ్డు కూడా మసీదు ముందుండే రోడ్డు, డ్రైను, ఒక బ్రిడ్జ్ కూడా అడిగారు, దాన్ని కంప్లీట్ చేయమన్నాను. అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయమన్నాను. ఈ పక్కన ఉండే వీధికి వాటర్ ప్రాబ్లం అన్నారు, దాన్ని కూడా సాల్వ్ చేయాలి. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, అందరూ కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు నెల్లూరుని తీర్చిదిద్దాం. ఎలక్షన్స్ ముందు డ్రైన్స్ చేస్తామని నేను చెప్పలా. నెల్లూరులో ఉన్న ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, మల్లప్ప కెనాల్ కావచ్చు, ఇట్లా అనేక కెనాల్స్ ఉన్నాయి. వీటిని నేనేం చేస్తాను చెప్పాలా. కానీ గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారు యాక్సెప్ట్ చేయటం, 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, డ్రైన్కి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. చక్కటి రోడ్లు వస్తున్నాయి. కొన్ని దగ్గర 30 అడుగులు, కొన్ని దగ్గర 20 అడుగులు, ఒక దగ్గర 50 అడుగులు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ చెప్పలేదండి. కానీ నెల్లూరుని నిజమైన స్మార్ట్ సిటీ చేయాలంటే ఇవన్నీ కావాలి. ఆ విధంగా అడుగులేస్తున్నాం. ఏదైతే ఇక్కడ మత పెద్దలు చెప్పారో ఇవన్నీ చిన్న పనులు, ఇవన్నీ కూడా మాట చెప్పిన ప్రకారం మార్చి 18 పూర్తి చేయడం.